సత్యం సుందరం సినిమాకి వెళ్ళాను. ఇది ఎవరు నటించారంటే కార్తీక్ అండ్ అరవింద్ స్వామి నటించిన సినిమా ఇది. ఈ సినిమాకి థియేటర్‌లోకి ఎంటర్ అయిన తర్వాత అయ్య బాబోయ్! 3 గంటల ఇది ఇది చూడాలనిపించింది. కానీ టైటిల్ పడిన తర్వాత ఇలాంటి సినిమా ఇంతకుముందు ఎప్పుడు చూసుండము. అంత మంచిగా నటించారు, యాక్టింగ్ చేశారు. ఈ సినిమాలో ఒక్క ఫైటు కానీ, ఒక బూత్ కానీ అలాంటివేమీ కూడా లేవు. ఈ సినిమా చూసినంత సేపు మన ఊరు వెళ్ళిపోతాము. పల్లెటూరులో ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళం, ఎక్కడ పెరిగాము అనే దాన్ని బట్టి అలాంటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ప్రెజెంట్ మనం బతుకుతున్నాం సిటీ లైఫ్. ఈ లైఫ్‌లో అంతా తెలుసు కదండీ! వెళ్ళడం, రావడం ఒక రోబోలాగా పనిచేస్తున్నాం ప్రెజెంట్ మనం అందరం. ఆర్టిఫిషియల్‌గా అలా అయిపోయాం లైఫ్. అలాంటి లైఫ్‌లో ఇలాంటి సినిమా తీశారు. ఓల్డ్ తీపి జ్ఞాపకాలు. మనం ప్రతి ఒక్కరికి ఉంటాయి ఇట్లాంటి జ్ఞాపకాలు. అలాంటి ఊర్లోకి వెళ్ళి మళ్ళా అలా బతకాలని అనిపించేలా తీశారు ఈ సినిమా. 3 గంటల సేపు కూడా ఒక్కొక్కరు కంటతడి పెట్టుకున్నారు. అంత మంచిగా తీశారు ఈ సినిమా. నాకైతే చాలా బాగుంది. వాళ్ళ యాక్టింగు అసల జీవించేశారంటే సినిమాలో అలా తీశారు మంచిగా. నాకైతే మా ఊరు గుర్తొచ్చింది. కానీ వెళ్ళడానికి అవ్వలేదు. మనం చిన్నప్పటి నుంచి మన ఊర్లో పెరగడం వల్ల అక్కడ మనకి ఇష్టమైన జ్ఞాపకాలు ఏవో ఒకటి ఉంటాయి. ఇష్టమైన వస్తువులు కానీ, సైకిల్ కానీ, ఏదో ఒక టంగు పెట్టె కానీ అట్లాంటివి జ్ఞాపకాలు మనకి ఇష్టమైనవి చాలా ఉంటాయి. అది మళ్ళీ వాటిని చూసినప్పుడు మనకి ఏదో ఒక ఫీలింగ్ వస్తుంది. అలానే ఈ సినిమాలో కూడా ఒక ఇల్లు గురించి కానీ, ఒక సైకిల్ గురించి కానీ మంచిగా చూపించారు. అవి ఎన్ని సంవత్సరాలు ఉన్నా వాటిని మాత్రం మనం మర్చిపోలేము. అలా ఉంటుంది. ఇప్పుడు మనం మన ఊరు వెళ్ళినా వాటి గురించి వాటిని చూస్తాం. అవి ఎక్కడ ఉంది అని తొందరగా ఆశతో అనేసి. అంతే. సినిమా చూడని వాళ్ళు మాత్రం వెళ్ళి చూడండి. చాలా బాగుంది. ఫ్యామిలీస్‌కి ప్రతి ఒక్కరికి సిటీలో బతుకుతున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి సినిమా అయితే నచ్చుతుంది. ఒక్కొక్కరు చైర్‌లో కూర్చొని మరీ అట్లా చూసారు. ఇంకా ఉంటే బాగుండు అనిపించింది. అంతలా తీశారు సినిమా.